మామూలుగా మోడీ అమెరికాతో అంటే ట్రంప్తో ఒక వాణిజ్య ఒప్పందం అనేది కుదుర్చుకున్నాడు. ఆ వాణిజ్య ఒప్పందం ప్రకారం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద 18% ట్యాక్స్ ఉంటుంది. అమెరికా నుంచి ఇండియాకు వచ్చే వస్తువుల మీద 0% ట్యాక్స్ ఉంటుంది. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇప్పటి వరకు ఏంటంటే మన వ్యవసాయ రంగాన్ని మన కేంద్ర ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తుంది. దాన్ని విదేశీ వస్తువులకి ఓపెన్ చేయలేదు మార్కెట్లో. అంటే వాటి మీద కొన్నిటిని అలో చేయలేదు, కొన్నిటి మీద 100%, 120% కూడా ట్యాక్సులు ఉన్నాయి. అంటే మొన్నటి వరకు ఈ ఒప్పందం జరగక ముందు వరకు కూడా అమెరికా నుంచి ఇండియాకి వచ్చే వస్తువుల మీద యావరేజ్ లో 40% టారిఫ్ ఉండేది. ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువుల మీద యావరేజ్ లో 3-4% మాత్రం ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, రివర్స్ అయిపోయింది. ఇండియా నుంచి వెళ్లే వస్తువుల మీద 18%, అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద 0%. ప్లస్ ఇప్పటి వరకు ప్రొటెక్ట్ చేసుకుంటున్న వ్యవసాయ రంగం, అక్వా రంగం, డైరీ ఇటువంటి వాటిని కూడా ఓపెన్ చేశాడు మోడీ. సో దీంతో మోడీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. మోడీ కంప్లీట్ గా అమెరికాకి సరెండర్ అయిపోయాడని. దీనికి ప్రధాన కారణాలు రెండుగా చెప్తారు. ఒకటేమో అదానీ అంబానీల కోసమే మోడీ సరెండర్ అయిపోయాడు ఒకటైతే, రెండోది ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ రోల్ ఉంది, దాన్ని చూపించి వాళ్ళు బెదిరిస్తున్నారు, అందుకనే మోడీ సరెండర్ అయిపోయాడు అనేది రెండో కారణం. ఈ రెండు కారణాలతో ఇటు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ప్రతిపక్షాలు, మీడియా కూడా మాట్లాడుతున్నది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత అది ఇంకా ఓపెన్ అప్ అయిపోయింది. ఇరాన్ యుద్ధంలో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడి ఏదైతే ఉందో దానిలో భాగంగా ఇక్కడ ఇరాన్ షిప్ ని, డెనా అనే షిప్ ని, ఒక IRS డెనా అనే షిప్ ని ముంచేసి అందులో 100 మందికి పైన ఇరాన్ సైనికుల్ని చంపేసింది. వాళ్ళు మన దేశ అతిథులుగా వచ్చిపోతున్నారు. సో దాన్ని కనీసం సింపతి కూడా చూపించలేదు, ఓపెన్ గా ఖండించలేదు. సో అమెరికాకి ఇండియా కంప్లీట్ సరెండర్ అయిపోయింది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు గల్ఫ్ వార్ జరుగుతూ ఉండి, అంటే ఇరాన్ కూడా గల్ఫ్ మీద జరిగి దానివల్ల మనకి తీవ్ర నష్టం జరిగి చివరికి మన పరిశ్రమలు చాలా వరకు మూతపడే అవకాశం కనపడుతుంది. హోటల్స్ అంతా ఆల్మోస్ట్ మూసేస్తున్నారు. ఇప్పటికే 20% హోటల్స్, రెస్టారెంట్స్ మూసేశారు దేశంలో. ఇటువంటి ఎంత సంక్షోభం ఉన్నా కూడా మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. పైగా అమెరికా నువ్వు 30 రోజుల వరకు రష్యా దగ్గర ఆయిల్ కొనుక్కో అంటే సరే అని అంటున్నాను తప్ప, నువ్వు కూడా మాకు పర్మిషన్లు ఇవ్వడానికి, మా దేశానికి ఏం కావాలో అది మేము నిర్ణయించుకుంటాం అనే పరిస్థితిలో లేదనేవి కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ లో ఒక ప్రకటన చేశాడు. అదేంది, ఇప్పటి వరకు అమెరికా